హాయ్ గైస్, ఈరోజు మన తెనాలిలో మేరీమాత తిరణాలు అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా ఫస్ట్ టైం ఎంత ట్రాఫిక్ అవటం ఇక్కడ. ఇక మన ఇంటి దగ్గర ఉంటుంది మేరీమాత తిరణాలు వెళ్ళడానికి 500 మీటర్స్. ఇక్కడే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక సక్సెస్ఫుల్గా అయితే మన చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా చర్చి అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి 102 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అంటే ఇది 1923 సంవత్సరంలో అయితే నిర్మించడం అయితే జరిగిందంట. ఇక దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. ఇంకా ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా చర్చిలోకి అయితే వెళ్ళిపోదాం. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ తన వ్లాగ్స్. ఈరోజు అయితే నేను నిత్య సహాయం మాత చర్చి దగ్గరికి అయితే నేనైతే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే క్రౌడ్ వచ్చేసరికి మాత్రం గుంటూరుకు వెళ్ళే రూట్లో అయితే ఈ ఆర్సిఎం చర్చి అంటే నిత్య సహాయం మాత చర్చి అయితే మనకైతే రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఈసారి అయితే జనాలు ఎక్కడెక్కడ నుండి చాలా చాలా ప్రదేశాల నుండి అయితే ఇక్కడికైతే వచ్చేసారు. పోలీసులు కూడా ట్రాఫిక్ను కూడా చాలా అంటే చాలా కంట్రోల్ చేశారు. ఎలా అంటే ఇందాక నేను ఫస్ట్లో చూపించాను కదా మా ఇంటి దగ్గర ట్రాఫిక్ అనేది, అదేంటంటే అటు నుండి అయితే ఇటువైపుకి అయితే మార్చారు. యాడ్లో నుండి వచ్చే రూట్ని అయితే అటైతే కలపటం అయితే జరిగింది. ఇక లేట్ చేయకుండా అయితే చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేను మీకు చర్చి ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను. లైటింగ్స్ తో చర్చి కలర్ఫుల్ గా ఉంది కదా, ఇలాగే ఉంటుంది. ఇంకా లోపల అయితే మాత్రం చాలా అంటే చాలా క్లీన్ గా అయితే ఉంది. సంఘాసులు కూర్చోడానికి అటు ఇటు చైర్స్, అలాగే మధ్యలో క్రాస్ సింబల్, ప్రార్థన చేసుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది కదా. ఇంకా ఎంతమంది ఇక్కడికి వచ్చారో చూడండి. ఇంక ఈ ప్లేస్ వచ్చేసరికి మాత్రం ఫాదర్స్ ఎక్కడైతున్నామో వీళ్ళకి వాక్యాన్ని బోధిస్తారు. వీళ్ళు చెప్పేదేమో బైబుల్ ప్లస్ నిఘంటుతో వీళ్ళు వాక్యం అనేది చెప్తారు. మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉండేది ప్రార్థనకు వచ్చేసరికి. ఇక చర్చిలో అయితే ఉంది కదా బయట ఇది వరండా. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక వీళ్ళకి విశ్రాంతి ధర్మం అనేది ఒకటైతే చేయటం జరిగింది సంఘస్థుల కొరకు. ఎవరైనా మొక్కుబళ్ళు కోసం అలాగే చనిపోయిన వాళ్ళు నిద్ర చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి నిద్రలు అయితే చేస్తారు. అలాగే భోజనం కూడా ఇక్కడ సిద్ధమైతే వీళ్ళే వండుకొని తినొచ్చు. ఇక లేట్ చేయకుండా మనమైతే మేరీమాత దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అది ఇక్కడ కాదు, పైన ఉంటుంది. ఇంకా అది కూడా మీకు నేను చూపించేస్తాను. మరొక విషయం ఏంటంటే ఫోటోలు దిగడానికి మేరీమాత ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టారు. అది కూడా ఎలా డిజైన్ చేశారంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మేరీమాత ఫోటో దిగడానికి ఇలాగైతే స్టాట్యూ లాగైతే పెట్టేశారు. ఇక్కడైతే ఫోటోలు అయితే చక్కగా అందరూ బాగా దిగుతున్నారు. దీని తర్వాత ఇది రెండో పిక్చర్ స్టాల్. ఇదేంటంటే అసలు మామూలుగా అయితే ప్రార్థన చేసుకున్నాం కదా, చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన అయితే చేసేసుకుంటారు. చాలా మంది ప్రామిసెస్ రూమ్ అని కూడా అంటారు. ఇంకా వీళ్ళు కూడా ఎక్కడైతే ఫోటోలు అయితే దిగేసేసారు. ఇంకా మనమైతే ఇక పైకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి కనపడుతుంది కదా, అక్కడికి మనం వెళ్ళాలి. ఇక్కడ నుండి అయితే లైన్ అయితే చాలా ఉంది. ఇంకా లైన్లో అయితే నేనైతే నించున్నాను. ఇంకా ఎప్పుడైద్ది అనుకున్నాను, కానీ తొందరగా అయితే జనాలు కూడా బాగానే కదిలేశారు. ఇంకా మనమైతే లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు ఆరాధన జరిగిన ప్లేస్ అయితే ఇది చర్చి వెనక వైపు అయితే ఉంటుంది. మనమైతే సక్సెస్ఫుల్గా నిత్య సహాయం మాత పుణ్యక్షేత్రమైన చివరి దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం. ఇది ఫైనల్. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తన గత సంవత్సరంలో ఏ ప్రామిస్ అయితే చేశారో అవి నెరవేరితే మాత్రం ఇక్కడికి వచ్చి వీళ్ళు క్యాండిల్స్ వెలిగించి మరి ఇక్కడ ప్రార్థన అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎంతమంది ఈ మేరీమాత తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ పైకి వచ్చి ఈ నిత్య సహాయం మాత దర్శనాన్ని చేసుకున్న వాళ్ళ కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడైతే చాలా అంటే చాలా రద్దీగా ఉంది. మనమైతే తొందరగా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఇక మనమైతే కిందకైతే బయలుదేరిపోతాం. చిన్న ప్రార్థన అయితే చేసేసుకోండి. పైన నుండి కిందకి వ్యూ ఎలా ఉందంటే చూశారు కదా, ఇలా అయితే వ్యూ చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక పక్కనకు వచ్చేసరికి మాత్రం ఇదైతే ఫాదర్స్ వాళ్ళైతే ఇక్కడ అయితే ఉంటారు. ఇక క్రౌడ్ అయితే పెరిగిపోతుంది. ఇంకా జనాలు కూడా చాలామంది వస్తున్నారు. అందుకని నేను ఇంకా ఒక చిన్న ప్రార్థన అయితే చేసేసుకున్నాను. ఓకే గైస్, ఇక ప్రార్థన అయితే అయిపోయింది. నేనైతే కిందకైతే వచ్చేస్తున్నాను. ఇక కిందకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మీకైతే చెప్తాను. కిందకి రాగానే ఇంకా మా 10th క్లాస్ ఫ్రెండ్ అయితే కలిసింది. ఇంకా వాళ్ళతో మాట్లాడేసి నేను కూడా మూవ్ అయితే అయిపోయాను. ఇలా చెప్పాను కదా ఆరాధన జరిగిన ప్లేస్ అని, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే నేనైతే చెప్పాను.
ఇది మీ అందరూ తెలిసే ఉండేది మోకాల మార్గము. అప్పటి రోజులైతేనో రాళ్ళు రప్పలు ఉండేవి. ఇలాగ మోకాలతో మొక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేసి ఆర్సిఎం చర్చి వాళ్ళైతే ఇలాగైతే ఇసుకేసేసి చక్కగా నీట్గా అయితే చేశారు. ఇదైతే ఒక 10 మీటర్స్ అయితే ఉంటుంది. మనం మీటింగ్ జరిగిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇదైతే ఎంట్రన్స్ మీటింగ్ జరిగిన ప్లేసు. ఇక మీటింగ్ జరిగిన ప్లేస్ అయితే ఇలా అయితే ఉండిద్ది. చాలా అంటే చాలా పెద్ద ప్లేసు. ఇంకా మీటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ చర్చిలో అయితే ఉన్నారు. నేను మీకు చూపిద్దామని తీసుకొచ్చేసాను. ఇక మీటింగ్ జరిగిన వాళ్ళు గెలుచుకునే గిఫ్ట్స్ అయ్యి అలాగే ఫొటోస్ దిగడానికి అయితే ఇప్పుడైతే చాలామంది అక్కడే ఉన్నారు. చూశారు కదా, లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక అయితే మనమైతే లేట్ చేయకుండా బయటకైతే వెళ్ళిపోయి మేరీమాత తిరునాళ్ళ ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఎందుకంటే బయట కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు తగ్గిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉండిద్దో. ఓకే, మిమ్మల్ని మరొక మేరీమాత స్టాట్యూ దగ్గరికి అయితే తీసుకెళ్తాం. అది ఎక్కడ ఉంటుందంటే చర్చి బయట రైట్ సైడ్లో అయితే ఉంటుంది. అక్కడ తీసుకెళ్తాను. ఇంకా వెళ్ళదే కొద్ది అనుకుంటే మా బ్యాచ్ అయితే కనిపించేశారు. ఇదిగోండి, ఇది మొత్తం మా గ్యాంగ్. ఇంకా కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి అలా కొద్దిసేపు అయితే వాళ్ళతోనే ఉన్నాను. ఇంకా నేను తర్వాత ఇంకా నేనైతే మూవ్ అయిపోయి ఇంకా మేరీమాత స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది రెండవది. మొత్తం ఇక్కడ మేరీమాత స్టాట్యూస్ అయితే రెండైతే ఉంటాయి. ఒకటి పైన, ఇంకోటిదేమో బయట రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇక చూసేశారు కదా, ఇక గ్లాస్ మీద అయితే చండాలంగా పేర్లు అయితే రాసి అయితే చర్చికి రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ చర్చి ఉంటుంది. అలాగే ఇటువైపు అయితేనేమో మీటింగ్స్కి వచ్చిన వాళ్ళకి భోజనాలు అయితే ఇక్కడైతే సిద్ధమైతే చేశారు. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. ఇంక ఇది వచ్చేసరికి మాత్రం మేరీమాత మనం బయట ఉన్నది కదా. ఇక ఇక్కడ వీడియో కూడా తీయటం అయిపోయింది కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా తిరునాళ్ళలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లెట్స్ గో టు తిరునాళ్ళ. తిరునాళ్ళ ప్లేస్ వచ్చేసరికి మాత్రం బానెట్ స్టాల్. ఇది ఎక్కడ ఉంటుందంటే డొంక రోడ్డు, అలాగే చెంచుపేట, అలాగే అమరావతి ఫ్లాట్స్ దగ్గర ఉన్న సాటర్డే చర్చి దగ్గర అయితే బానెట్ స్టాల్ దగ్గర నుండి మనకైతే తిరునాళ్ళ అనేది స్టార్ట్ అవుతాయి. అటువైపు నుండి చూసుకుంటే మాత్రం సుల్తానాబాద్ నుండి మనకైతే స్టార్ట్ అవుతుంది జరిగింది. అంటే ఏపీ ఇండస్ట్రీ పార్క్ వరకు ఎండ్ అయితే ఈ తిరునాళ్ళ మొత్తం అయితే ఉంది. ఇటు నుండి చూసుకుంటే మాత్రం 100 మీటర్స్ వరకు అయితే మేరీమాత తిరునాళ్ళు అయితే గ్రాండ్గా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక జనాలు అలా ఉన్నారు, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక జనాలు కూడా చాలామంది వచ్చేసారు. ట్రాఫిక్ చాలా అంతరాయం కలిగేది. ఎందుకంటే పోయినసారి లాగా ట్రాఫిక్ని వదిలేస్తే మాత్రం చాలా కష్టమైంది. ఈసారి మాత్రం పోలీసులు మాత్రం తెలివిగా అయితే యాడ్లో నుండి అయితే వెహికల్స్ అన్నిటిని మూవ్ అయితే చేసేసారు. అందుకని ఇంత చక్కగా నీట్గా అనేది తినాలనేది జరుగుతుంది. ఇంకా మీరు పిల్లలతో ఇక్కడికి వస్తే మాత్రం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకు కావాల్సిన టాయ్స్, అలాగే లేడీస్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్తో పాటుగా అలాగే మనకి ఇంటికి కావాల్సిన ప్రతిదీ ఇక్కడైతే దొరకడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలామంది బాగానే పెట్టారు. ఇంకా తినడానికైతే బిర్యానీస్, అలాగే పానీపూరీలు అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఐస్ క్రీమ్స్, అలాగే చెరుకు, అలాగే స్వీట్ కార్న్స్, ఇలాగ చాలా రకమైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే పెట్టారు. అన్నీ మామూలు రేటే. ఇది వచ్చేసరికి మాత్రం 2 రోజులు ఉంటుంది. ఒకటేమో తిరునాళ్ళ రోజు, తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇక తిరునాళ్ళ వీడియో ఎపిసోడ్ ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఎంతమంది ఈ మేరీమాత తిరునాళ్ళకి వచ్చారు కింద కామెంట్ అయితే చేయండి. ఇక టైం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నాను ఇంటికి. ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
బాయ్.